ఏందక్కువ 2 ఏళ్ళు అయితాంది అయోధ్యలో రాములోరు కొలువుదీరి భక్తులు బాలరాముని దర్శనం చేసుకోవట్టి. అయితే గుడిగట్టుడు పురాగా ఒడిసింది మాత్రం నిన్న మొన్ననేనుల్లా. అందుకే దానికి గుర్తుగా సీతారాములు 7 అడుగులేసి ఏకమైన మార్గశిర శుక్లపక్ష పంచమియాల స్వయంగా అయోధ్యకు పోయి రామ మందిరం మీద ధ్వజారోహణం చేసిండు ప్రధాని మోడీ సారు. ఈ కార్యానికి ఆర్ఎస్ఎస్ పెబ్బ మోహన్ భాగవత్ సార్ కూడా హాజరుపడి ఓ చెయ్యేసిండు జెండా ఎగిరేసుట్లా. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సారు కాషాయ పెద్దలు కూడా గదిలొచ్చిర్రు ఈ కార్యానికి. కాషాయ జెండా ఎగిరేసుడు ఆలస్యం, రామ మందిరానికి ఇంకింత కళ వచ్చింది. సూర్యుడు, కోవిదార చెట్టు, ఓం గుర్తులతోటున్న కాషాయ రంగు జెండా 42 అడుగుల ఎత్తుల గుడి మీద ఎగురుతా అంటే చూసేటి భక్తుల రోమ రోమాలు నిక్కబొడిచినాయి అంటే నమ్ముర్రి. కళ్ళ నిండా చూసి తరించిపోయారు చూడొచ్చిన భక్తులంతా. అటెంక భక్తుల ముంగట నిల్చొని మైకుల ముంగట ఇగో గిట్లా మాట్లాడకొచ్చిండు ప్రధాని మోడీ సారు. संपूर्ण भारत, संपूर्ण विश्व राममय है। हर राम भक्त के हृदय में अद्वितीय संतोष है, असीम कृतज्ञता है, अपार अलौकिक आनंद है। सदियों के घाव भर रहे हैं, सदियों की वेदना आज विराम पा रही है। सदियों का संकल्प आज सिद्धि को प्राप्त हो रहा है। आज उस यज्ञ की पूर्णाहुति है जिसकी अग्नि 500 वर्ष तक प्रज्वलित रही। నిజమే, ఈ దినం నిజంగా దునియా అంతా రామమయమైంది మోడీ సార్ అన్నట్టు. ఎందుకంటే ఇప్పటికి పురాగా ఒడిచిన రామ మందిరం పనులన్నీ. అందుకే చాలా సంబరంగా ఉన్నదని చెప్పుకొచ్చిండు మోడీ సారు. ఇక అంతకంటే మొదలు గర్భగుడిలో బాలరామునికి హారతి పట్టి స్పెషల్ పూజలు చేసిండు ప్రధాని సారు. జెండా ఎగిరేసుడు కార్యం ఒడిచినాక సప్తర్షి మందిరాలను కూడా దర్శనం చేసుకున్నాడు. ఏది ఏమైనా 7,000 మంది భక్తులు చూడంగా మా గొప్పగా జరిగింది ధ్వజారోహణ కార్యం. మరిగా రాములోరి భక్తులు చలో పోండి, మరి ఆ రామయ్యను దర్శనం చేసుకొని మంచిగా మొక్కుకోండ్రి.